అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమీప శారదానగర్ పోస్టాఫీస్ ఎదురుగా ఉన్న భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో మంటలు చెలరేగుతుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కేక్ షాప్ పెట్టుకోండి సార్. మాకు ఉదయాన్నే ఒక క్రౌడ్ ఫోన్ చేశాడు, ఫైర్ వస్తుందని. వచ్చి చూస్తే ఎక్కువ ఫైర్ అవుతుందని వెంటనే ఫైర్ స్టేషన్ ఫోన్ చేశారు. ఫైర్ స్టేషన్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కొంచెం మంటలు అదుపు చేశారు. మొత్తం లోపలన్నీ కాలిపోయాయి. ఫ్రిడ్జ్లు, ఏసీలు, సీలింగ్, మొత్తం మెటీరియల్ అంతా కాలిపోయాయి. మొత్తం లోపల 15 లక్షలు ఉంటాయి సామాన్లు. 15 లక్షలు ఉంటాయి ఫ్రిడ్జ్లు, అన్నీ మెటీరియల్. ఏసీలు 2 ఫ్రిడ్జ్లు, ఓవెన్లు, మెటీరియల్ అన్నీ మొత్తం అన్నీ కలిపాయి. 5:20 ప్రాంతంలో ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ బేకరీ కేక్ షాప్ ముట్టుకొని దట్టమైన మంటలతో కాలిపోతుందని సమాచారం అందిందండి. ఈ సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక కేంద్రం నుంచి హుటాహుటిన బయలుదేరి ఈ సంఘటన స్థలానికి వచ్చి చూసేసరికి పొగలతో దట్టమైన మంటలతో ఈ షాప్ మొత్తం ముట్టుకొని ఉన్నదండి. మేము వచ్చి హోజెస్ వేసి వాటర్తో అత్యంత త్వరగా ఈ మంటలను అదుపు చేయడం జరిగింది. ఈ స్మోక్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టిందండి. సో దాన్ని గురించి తప్పించుకొని బ్యాక్ సైడ్ నుంచి మార్గం పెట్టుకొని మళ్ళీ మంటలను అదుపు చేసి ఈ షాప్ మొత్తం కూడా మంటల్ని కంట్రోల్ చేయడం జరిగిందండి. 5:20 ప్రాంతంలో ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ బేకరీ కేక్ షాప్ ముట్టుకొని దట్టమైన మంటలతో కాలిపోతుందని సమాచారం అందిందండి. ఈ సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక కేంద్రం నుంచి హుటాహుటిన బయలుదేరి ఈ సంఘటన స్థలానికి వచ్చి చూసేసరికి పొగలతో దట్టమైన మంటలతో ఈ షాప్ మొత్తం ముట్టుకొని ఉన్నదండి. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్